తమిళనాడులో టీవీకే 108 స్థానాలు సంపాదించుకుంది. కానీ అవి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోవు. ఇంకా 10 స్థానాలు కావాలి. అందుకోసమే ఎవరెవరితో పొత్తు పెట్టుకోవాలి ఏంటనే దాని మీద ఇంకా కసరత్తులు జరుగుతున్నాయి కాబట్టి మేము మెజారిటీ నిరూపించుకోవడానికి మాకు 2 వారాల సమయం కావాలి. తమిళనాడులో అత్యధికంగా అంటే మా పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి 108. కాబట్టి మాకు 2 వారాల సమయం కావాలని గవర్నర్ రాజేంద్ర గారికి లేఖ రాశాడు విజయ్. ఇప్పుడు ఆయన తిరువనంతపురంలో ఉన్నాడు రాజేంద్ర గారు. వెంటనే ఆయన అయితే ఇప్పుడు చెన్నైకి బయలుదేరారు. సో ఈ నేపథ్యంలో గవర్నర్ గారు దీనికి అనుమతిస్తారు. 2 వారాల్లో నిరూపించుకోవడానికి అనుమతిస్తారు. అయితే ఇప్పుడు విజయ్కి కావాల్సినటువంటి 10 స్థానాలు ఎక్కడి నుండి తీసుకురావాలనేది మల్లగుల్లాలు పడుతున్నారు. ఎలాగో డిఎంకేతో కలిసి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ 5 స్థానాలు గెలుచుకుంది. ఈ 5 ఇప్పుడు కీలకంగా మారాయి. రాహుల్ గాంధీతో కూడా విజయ్ మాట్లాడాడు కాబట్టి ఈ యొక్క పొత్తుకైతే ప్రాధాన్యత కుదిరింది. ఇప్పుడు 5 స్థానాలు వస్తే 113కి వెళ్తుంది అది. ఇవి కాకుండా వామపక్షాల వాళ్ళు కూడా విజయ్తో మంతనాలు జరుపుతున్నారు. విజయ్కి ఇప్పుడు వామపక్ష పార్టీలు తప్ప మరో గతి లేదు. డిఎంకే పార్టీతోటి వెళ్ళలేడు, అలాగే అన్నా డిఎంకే బీజేపీతో కూడా రాలేడు. ఇప్పుడు వామపక్ష పార్టీలు అలాగే మరికొన్ని చిన్న చిన్న పార్టీలు 1-2 స్థానాలు గెలుచుకున్నటువంటి ఆ పార్టీలు, అంటే ఇటు ఎన్డీఏలో పొత్తులు ఉన్నా లేదా అటు డిఎంకేతో పొత్తులు ఉన్నా ఆ పార్టీల యొక్క ఎమ్మెల్యేలు కీలకంగా మారుతారు. ఇప్పుడు ఎలాగో ఇక్కడ ఇంకా విజయ్కి కావాల్సినవి 5 స్థానాలే. కాంగ్రెస్ వస్తే గనక మరో 5 స్థానాలు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇప్పుడు డిఎంకే కానీ బీజేపీ కానీ అన్నా డిఎంకే కానీ ఇక్కడ మధ్యలో తలదూర్చడానికి ఏ ప్రయత్నము చేయదు, ఎందుకంటే అధికారానికి ఆమడ దూరంలో ఉన్నారు కాబట్టి. మిగతా ఈ చిన్న పార్టీలతో కలిసి విజయ్ పొత్తును పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఈ విజయ్ యొక్క ఆలోచనలు వామపక్ష ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. బీజేపీ అంటే జాతీయ భావజాలంతో హిందూ భావజాలంతో ఉంటుంది కాబట్టి ఎవరికి నచ్చదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే డిఎంకే కూడా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు విజయ్కి, ఒకవేళ ఏదైనా స్థానాలు లేకపోతే. కాబట్టి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 2 వారాలు అడిగాడు, కానీ 2 వారాల కంటే ముందే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.